వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆ రొట్టెను ఆయన ఆశీర్వదించి, అందరూ చెప్పండి ఏంటమ్మా గట్టిగా, ఆ రొట్టెను ఆశీర్వదించి దానిని విరచి తన శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరము, దీనిని మీరు తినుడి అని చెప్పాను. మరి దేవుని యొద్దకు వచ్చిన మనము ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదము కావాలని కోరుకుంటారు. ఏం కావాలని? మా దేవదాసయ్య గారు పాటలు అంటారు, ఆశీర్వాదించుట నీ శక్తికిష్టము, ఆశీర్వాదించుట నీ శక్తికిష్టము, ఆశీస్సు పొందుట నా శక్తికిష్టము, ఆశీస్సు పొందుట యేసు ప్రభువామా. దేవునికి ఆశీర్వదించడం అంటే చాలా ఇష్టమంట. దేవుడు తన నమ్మిన బిడ్డలను ఆశీర్వదించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. కనుక ఆశీర్వాదము మనం ఎలా పొందగలము? మరి మీరు చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఆశీర్వాదము పొందాలంటే మనం ఏం చేయాలి? లేకపోతే ఆశీర్వాదం పొందడానికి మనం ఏమి ప్రయత్నం చేయాలి? సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నీ దాసుడైన, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినట్టు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఈ వాక్యములో దావీదు అంటున్నాడు, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉంటే నా కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. మరి ఎవరు కుటుంబంతో వచ్చారో ఒకసారి చేయొద్దండి. మన కుటుంబము నిత్యము దేవుని సన్నిధికి రావాలి. మీరు ఒక్కరే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మరి మీరు ఎలాగ ఆశీర్వదింపబడతారు? అమ్మా ఒకసారి ఆలోచన చేయండి. కనీసం మీ పిల్లలు ఉన్నారు ఇక్కడ, మీ పిల్లలు ఆశీర్వదించు అని నువ్వు అడుగుతూ ఉన్నావు దేవునిని. ఈ ఉదయ సమయంలో దేవుని సన్నిధిలో నీ పిల్లలు ఉన్నారా? నీ భర్త ఉన్నాడా? నీ భార్య ఉన్నదా? మరి దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు? కుటుంబముతో పార్క్కి వెళ్తాం, కుటుంబముతో సినిమాలకు వెళ్తాం, కుటుంబాలతో ఫంక్షన్లకు వెళతాం. అప్పుడు మా పనులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలన్నీ కూడా పక్కన పెడతాం. ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఇంట్లో వారు అందరూ ఏం చేస్తాం? ఆ రోజు ఉద్యోగానికి సెలవు పెడతాం, పనికి సెలవు పెడతాం, వ్యాపారాలకు సెలవు పెడతాం.
కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి కుటుంబాలతో రావడానికి మనము ఇష్టపడటం లేదు. పిల్లరా, దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, నీ కుటుంబముతో నా సన్నిధిలో కనబడినప్పుడు. ఏమండి, నీ కుటుంబముతో నా సన్నిధిలో కనబడినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మరి ఎవరు కుటుంబం అయితే దేవుని సన్నిధికి వస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. స్నేహితులారా, 140వ దావీదు కీర్తన 13వ వచనములో ఆయన సన్నిధిలో యథార్థముగా ఉన్నవారిని దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఇవాళ దేవుని సన్నిధికి మన కుటుంబాలు రావట్లేదు. మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాన్ని మార్చుకుంటాడు. పిల్లరా, దేవుని సన్నిధి కంటే నీ పని కానీ, నీ వ్యాపారం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ ఫంక్షనుడు కానీ ఇవేమీ ముఖ్యం కాదు. దేవుని సన్నిధిలో నీవు ఉంటే అన్ని ఆశీర్వాదములు పొందుకుంటావు. అది నువ్వు ఎవరికి చెప్పాలి? నీ కుటుంబ సభ్యులకు నువ్వు చెప్పాలి. అమ్మా, ఇవాళ పునరుద్ధాన దినము, దేవుని సన్నిధికి వెళ్ళవలసిన దినము. 7 రోజులు ఉద్యోగం చేస్తాం, 7 రోజులు పని చేస్తాం, 7 రోజులు ప్రయాణాలు చేస్తాం, 7 రోజులు వ్యాపారాలు చేసాం. ఈరోజు మనమందరం దేవుని సన్నిధికి వెళ్ళాలని కుటుంబానికి చెప్పవలసిన వారై ఉన్నారు. మీరు స్నేహితులారా, ఇవాళ నీ కుటుంబములో కష్టములు, నీ కుటుంబములో నిందలు, కుటుంబములో అవమానములు, కుటుంబములో శోధనలు, కుటుంబములో అనారోగ్యములు, కుటుంబములు అప్పులవ్వడానికి కారణం ఏంటంటే నీ కుటుంబము దేవుని సన్నిధికి రాక. దేవుని సన్నిధికి వచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. కానీ నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నీ కుటుంబము ఆపదలలో, అప్పుల్లో ఉండకపోతే ఎలా ఉంటుంది? ఆలోచించావు ఎప్పుడైనా? దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడేవాడు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి తన శిష్యులకు ఇచ్చాడు. అంటే ఆశీర్వాదం పొందడానికి మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటిగా మన కుటుంబాన్ని మనము మార్చుకోవాలి. మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. మన కుటుంబముతో మనము దేవుని సన్నిధికి వచ్చేవారిలా ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వాదం పొందగలం. రెండవదిగా, కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం, రక్షణ యెహోవాది, ఈ ప్రజల మీద ఒక ఆశీర్వాదం వచ్చుగాక. రెండవదిగా, ఆశీర్వాదము పొందడానికి రక్షణ పొందిన వారమై ఉండాలి. స్నేహితులారా, అపోస్తలుల కార్య గ్రంథములో 16వ అధ్యాయం 3 నుంచి 30 నుంచి 31 వచనాలు చూస్తే, ఇక్కడ జైలు అధికారి
కొందరు సేవకులను లేదా భక్తులను అడుగుతున్నాడు, అయ్యా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? చదవండి 30 వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. 30 నుంచి 31. దైవ సేవకులను వెలపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. ఏం చేయాలి రక్షణ పొందాలంటే? ఏమా ఈయన కొండలెక్కలా? ఏవైనా బరువైన బస్తాలు మొయ్యాలా? చెప్పండి. రక్షణ పొందాలంటే నువ్వేం చేయాలి? పిల్లారా, చాలా కాలము నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు నువ్వు, కానీ నీకేమి లేదంటే దేవుని యొక్క రక్షణ లేదు. వాక్యములో అయ్యా రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే వారంటున్నారు, నీవు రక్షణ పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఏమా, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఎవరు ఇంటివారు రక్షణ పొందుతారో, ఏ కుటుంబమునకు రక్షణ ఉంటుందో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించు వారి అన్నారో వారు ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. వారు ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. వారు ఆశీర్వాదము పొందడానికి గల కారణం ఏంటంటే, ప్రియ సహోదరులారా, స్నేహితులారా, మనం గమనించవలసిన మాట, వారు తాము తన ఇంటి వారు రక్షణ పొందుట వలన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. ఇక మూడవదిగా మనం చూస్తే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 27. ఆయన నామమును ఉచ్చరించుట, అది ఎక్కడుంది? చదవండి. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. యేసు ప్రభువారి యొక్క నామము ఫిలిప్పీయుల పత్రికలో 2వ అధ్యాయము 9-11 వచనాల వరకు మనం చూస్తే ఆయన నామము పరలోక సంబంధమైన నామమని చూస్తూ ఉన్నాం. భక్తుడు అన్నాడు, శ్రీయేసు నామం అతిశయ నామం, పరిశుద్ధ పరమనామం. శ్రీయేసు నామం పరిశుద్ధ పరమనామం. శ్రమలో శాంతిని సమకూర్చు నామం, శాంతికరనామం. శ్రమలో శాంతిని సమకూర్చు నామం, శాంతికరనామం. శోకము బాపి సౌఖ్యము శుభకర శ్రీనామం. శోకము బాపి సౌఖ్యమును సగిన శుభకర శ్రీనామం.
శ్రీయేసునామం అతిశయనామం పరిశుద్ధ. దేవుని పిల్లరా, ఆయన నామాన్ని ఉచ్చరించుట వలన, ఆయన నామము మహిమగల నామము, ఆయన నామము పరలోక సంబంధమైన నామము, ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చైన నామము యేసు నామం. ఆయన నామాన్ని మనం స్మరించాలి, ఆయన నామాన్ని మనం ధ్యానించాలి, ఆయన నామాన్ని మనం స్తుతించాలి. ఎవరైతే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నారో వారిని దేవుడు ఆశీర్వదించుచూ ఉన్నాడు. అపోస్తలుల కార్యగ్రంథంలో చూస్తాము, 3వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూస్తే, పేతురు యోహానులు ఒక కుంటివానిని యేసు నామములో స్వస్థపరిచినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. ఆ కుంటివానిని స్వస్థపరిచిన నామం యేసు నామమే. గనుక మనం ఆశీర్వాదము పొందడానికి గమనించవలసిన వారము ఆయన నామమును ఉచ్చరించుట వలన ఆశీర్వాదం పొందుతూ ఉన్నాం. ఇక 4వదిగా మనం చూస్తే 115వ దావీదు కీర్తన, 115వ దావీదు కీర్తన 13వ వచనాన్ని మనం గమనిస్తే, పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయము భక్తి గలవారిని దేవుడు ఆశీర్వదించును. ఒకటి, ఆయన సన్నిధికి వస్తే ఆశీర్వదింపబడతాము. 2, రక్షణ పొందుట వలన ఆశీర్వదింపబడతాము. 3, ఆయన నామమును ఉచ్చరించుట వలన ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. 4, దేవుని యందు భయభక్తుల వలన మనం ఆశీర్వదింపబడతామంట. మరి ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఇది ఒకసారి శుక్రవారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేయొద్దని, మీరు ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆశీర్వాదము అని మనం అంటూ ఉంటే, ఇవాళ నీ జీవితంలో శుక్రవారపు ప్రార్థన లేదు. నీ శరీరము ఎలాగా ఆరోగ్యంగా, నీ కుటుంబం ఎలాగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏమ్మా చెప్పండి, ఎల్లకాలం మనిషి ఒకలాగా ఉంటాడా? మనం ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలమా? ఎల్లకాలము నేను ఒకలాగే ఉంటాను, నేను ఆరోగ్యంగానే ఉంటాను అని మనం ఏమైనా అనుకోగలమా? దేవుడు ఎంత బోధిస్తున్నా, దేవుడు ఎంత హెచ్చరిస్తున్నా నీలో భక్తి పెరగడం లేదు, బద్ధకం పెరిగిపోతుంది. స్నేహితులారా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదింపబడతారు. కనుక ఆశీర్వాదం పొందడానికి దేవునందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక 5వదిగా కీర్తన గ్రంథము 21వ దావీదు కీర్తన 2, 3 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. 21, 2, 3. అతని మనోజిష్టమును నువ్వు సఫలపరచుచున్నావు,
అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజ కిరీటమును ఉంచి ఉన్నావు. ఇక 4వ మన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన వలన చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుకుంటామంట. వాక్యం మనం గమనిస్తూ ఉంటే మన పెదవుల నుంచి వచ్చి ప్రార్థన వలన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకొనడమే కాక మన తల మీద అపరంజ కిరీటమును దేవుడు ఉంచుతాడు. స్నేహితులారా, మరి ప్రార్థన ఒక విశ్వాస జీవితంలో తనకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మరి ఇవాళ అన్నిటికీ మనకు సమయం ఉంది, కానీ ప్రార్థనకు రావడానికైనా ప్రార్థన చేయడానికైనా మనము సమయము లేని వారుగా ఉన్నాము. దేవుని పిల్లలారా, ఆయన ఒక రొట్టెని పట్టుకొని ఆశీర్వదించాడు. ఆ రొట్టె ద్వారా ఇవాళ మనం ఆశీర్వదింపబడాలని, ఆ రొట్టె యేసు ప్రభు యొక్క శరీరమే. ఆయన శరీరము తీసుకునడం ద్వారా మనం ఆశీర్వదింపబడాలనుకుంటూ ఉన్నాం. ఏదో నెలకొకసారి వచ్చో, 2 వారాలకు ఒకసారి వచ్చో, ఆదివారం నాడు వచ్చో ఆయన శరీరాన్ని తీసుకొని నేను ఆశీర్వదింపబడాలి అనంటే మనం ఎలా ఆశీర్వదింపబడతాం? సహోదరులారా, స్నేహితులారా, ఒకటి, మనము మన కుటుంబము దేవుని సన్నిధికి వచ్చుట వలన ఆశీర్వదింపబడతామని చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఆయన సన్నిధిలో మన కుటుంబం మనము రక్షణ పొందుట వలన ఆశీర్వదింపబడుతున్నామని చూస్తూ ఉన్నాం. మూడవదిగా, ఆయన నామాన్ని ఉచ్చరించుట వలన, ఆయన నామాన్ని స్మరించుట వలన మనం ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. రే స్నేహితులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనం ఆశీర్వాదం పొందుతూ ఉన్నాం. ఇక మన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన వలన అతి శ్రేష్టమైన ఆశీర్వాదములను మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో అంటాడు, 24వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటమైన ప్రమాణములు చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము గలవాడి దేవుని స్తోత్రం. ఇక్కడ కపటమైన వాటి యందు మనస్సు పెట్టొద్దన్నాడు అని చెప్పి, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం. ఎవరు ఆశీర్వదింపబడతారంటే శుద్ధమైన హృదయము. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ఎవరు ధన్యులంట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ధన్యులు మాత్రమే కాదు, వారు చేతులు నిర్దోషముగాను వారి హృదయము శుద్ధిగా ఉండుట వలన యెహోవా వారిని ఆశీర్వదించును. మరి నీ హృదయములో కపటము పెట్టుకొని, నీ హృదయములో
లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకొని దేవుని యొద్దకు వచ్చి, దేవా నన్ను ఆశీర్వదించమని అంటే దేవుడు ఎలాగ ఆశీర్వదించగలడు? నీ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ముందు దేవదాసయ్య గారు అన్నారుగా, శుభ్రపరచితి రావయ్యా నా హృదయము భద్రపరచితి, శుభ్రపరచితి రావయ్యా, భద్రపరచితి రావయ్యా. మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు ఈ శుద్ధ హృదయము గల వారిని దేవుడు ఆశీర్వదించువాడి ఉన్నాడు. కపటముతోనో కక్షతోనో ప్రేమ లేని హృదయము గలవారమైతే దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. దేవుని ఆశీర్వాదం పొందగలిగిన వారు నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లరా, ఇక 7వదిగా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. మీ ప్రతిష్టమైన అర్పణలన్నిటిలోనూ తొలుచూరు వాటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకుల వగును. మీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్టు మీరు ముందుగా పిసికిన పిండి యాజకులకి ఇవ్వవలెను. ఏంటట? ప్రతిష్ఠిత అర్పణ. చెప్పండి, ఏంటమ్మా? ప్రతిష్ఠ అర్పణ. మరి రెండవదిగా మీ మొదటి ప్రథమ ఫలములు, ఇవి యాజకునికి ఇవ్వాలి. యాజకునికి ఇవ్వాలి. ఏమ్మా, ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలట. ఏంటి? అర్పణ ఇవ్వాలి. స్నేహితులరా, మన పశువులు ఉన్నాయనుకో, పశువుల్లో మొదటిగా పుట్టిన పశువు పిల్ల యాజకునికి, దేవునికి అర్పించాలి. లాగునే ఆయా కాలములో ఫలములు కాస్తూ ఉంటాయి. ప్రథమ ఫలములు ఆయా సీజన్ బట్టి ఫలాలు కాస్తూ ఉంటాయి. ఆ ఫలములు ముందుగా మనము తినుట కంటే మొదటి ఫలములు యాజకునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలి. ఇక మనం చూస్తే, మనము పిసికిన పిండి అంటే ఆహారము తీసుకొచ్చి యాజకునికి ఇవ్వాలి. ఇస్తే ఏంటట? చదవండి, అక్కడ ఏముంది? 44:30 బైబిల్ చూసారా? మీ కుటుంబమునకు, ఎప్పుడు? పాస్టర్ గారికి ఇవ్వకుండా మీరు తినేసినప్పుడా? ఏమండి, చిన్న మాట అడుగుతున్నప్పుడు, యాజకునికి ఎప్పుడైతే మనం ఇస్తామో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మా ఇస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? పిల్లరా, మరి దేవుని సన్నిధికి వచ్చి, దేవా
నన్ను ఆశీర్వదించు, నా వ్యాపారమును ఆశీర్వదించు, నా పనిని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా గృహమును ఆశీర్వదించు అని మనం దేవుణ్ణి అడుగుతున్నాం. నేను చెప్పిన 7 నువ్వు చేస్తే దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. 1, నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి రావాలి. 2, నీవు నీ కుటుంబం రక్షణ పొందిన వారే ఉండాలి. ఆయన ఆశీర్వదించాలండి. 3వదిగా దేవుని నామాన్ని ఉచ్చరించేవారే ఉండాలి. 4వదిగా పవిత్రమైన పెదవులతో ప్రార్థించేవారమై ఉండాలి. 5వదిగా శుద్ధ హృదయము గలవారమై ఉండాలి. 6వదిగా మనం చూస్తూ ఉన్నాము, దేవునికి సేవకునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఏమ్మా 7 పనులు చేస్తే చూడండి. ఇప్పుడు అంటున్నాడు మత్తయి సువార్త 26:26లో, ఆయన భోజనము చేయుటకు యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి, గమనించారా? మనము ఆశీర్వదింపబడాలి అంటే ఆయన శరీరం అనే రొట్టెను మనము తీసుకోవాలి. చెప్పండి, మనం ఆశీర్వదింపబడాలంటే ఆయన శరీరం అనే రొట్టెను మనము తీసుకోవాలి. ఇది ఆశీర్వాదము గల పాత్రలోనిది. దయ్యముల పాత్ర కూడా ఉన్నది. దయ్యముల పాత్రలోని మనం తీసుకునవలసిన వారము కాదు, కానీ ఆశీర్వాదము గల పాత్రలోనిది. ఆయన శరీరమును, ఆయన రక్తమును పుచ్చుకునుట ద్వారా మనం ఆశీర్వదింపబడుతున్నామని, ఆశీర్వాదములకు వారసులమవుతున్నామని 1 పేతురు పత్రిక 3:9 అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులు. ఏమండి, మనమాట ఎవరము? ఆశీర్వాదమునకు వారసులమవుతాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఆయన ఆశీర్వాదములో మన కుటుంబం ముందుకు సాగగల ధన్యత, దీవెన ప్రభు మనకు దయచేయునుగాక.